వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. కొంతమంది జర్నలిస్టులు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే దానిలో ఒక పేరు కామ్యా జానీ అనే పేరు విన్నారా మీరు? బిజినెస్ జర్నలిస్టులుగా పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ లో సెలబ్రిటీల్ని వాళ్ళ స్పేస్ లోకి వెళ్లి సరదాగా ఆనందంగా మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తూ కర్లీ టేల్స్ అనే సంస్థ పేరు పెట్టి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది. ఈ కర్లీ టేల్స్ అనే ఐడితో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈవిడ మంచి ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ మరియు యువతను ఇంటర్వ్యూ చేయడం ఈ అమ్మాయి ప్రత్యేకత. తారా తెండూల్కర్ గారి అమ్మాయి ఉపాసన కొనిదల, మన చరణ్ గారి భార్య, ఛాంపియన్ ప్రజ్ఞానంద, స్టీల్ అంటే గుర్తొచ్చే జిందాల్ ఫ్యామిలీ బిజినెస్ ఉమెన్ అయిన మిను జిందాల్ ని, ఇలా ఒకరిని కాదు అందరినీ ఈ కర్లీ టేల్స్ నుండి ఇంటర్వ్యూ చేసి చాలా మంచి విషయాలను అందరికీ తెలిసేలా నవ్వుతూ చెప్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎక్కడా కంగారు పడదు, అక్కర్లేనివి మాట్లాడదు. వ్యక్తిత్వ వికాసం కోసం మరియు మంచి విషయాలు మాట్లాడుతూ మరంత ఇంట్రెస్ట్ పెంచుతుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మాటలు వింటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇదే కర్లీ టేల్స్ లో సంస్థలో ఇంకా చాలా మంది పనిచేస్తారు. వాళ్ళు అప్పుడప్పుడు వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కనబడేది కామ్యా మాత్రమే. లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కర్లీ టేల్స్ కి. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి బెస్ట్ ట్రావెల్ క్రియేటర్ అవార్డు కూడా తీసుకున్న ఈ అమ్మాయి మహిళా జర్నలిస్టు. జర్నలిజం కెరీర్ గా ఎంచుకుని తమదైన శైలిలో నిలబడాలి అనుకుంటే ఒకసారి ఈ అమ్మాయి మాట్లాడే విధానం కూడా చూడండి. అమ్మాయి చాలా ఆధునికంగా ఉన్న టాపిక్ దాటి మాట్లాడదు. మహిళా జర్నలిస్టులకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇది. ఎంత మాట్లాడాలి, ఏమి అడగాలి, ఎంత వరకు వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించవచ్చు, ఏం మాట్లాడాలి, ప్రశ్నించే విషయాలు ఏమిటి, అవి చూసే ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు అనే యాంగిల్ ముఖ్యం. ఈ అమ్మాయి మాటలు వింటుంటే మనందరికీ అదే అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కామ్యా జానీ లాంటి అమ్మాయిల్ని ఆదర్శంగా తీసుకుని జర్నలిజంలోకి ప్రవేశిస్తే అలా మంచిగా ఉంటుంది అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో మీకు తెలియజేస్తున్నాము. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.